హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. ఈ ఛానల్కి చాలా స్వాగతం. లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు దాంట్లో ఆడియో సరిగ్గా లేదని మీరందరూ నాకు కామెంట్ చేశారు. నేను కూడా తర్వాత చెక్ చేసా. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఫర్ దాట్. ఈ ఈ వీడియోలో ఆడియో క్లియర్గా ఉండాలని నేను పూర్తిగా ట్రై చేస్తా. అండ్ దానికోసం నేను కొంచెం గట్టిగా కూడా మాట్లాడుతున్నా, సో దాట్ మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని. ఈరోజు మనం మాట్లాడుకునే స్ట్రాటజీ పేరు వచ్చేసి వాల్యూమ్ని కరెక్ట్గా ఎలా యూస్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్తా. ఈ వీడియో కొంచెం లాంగ్ అవ్వచ్చు, అందుకే ఈ వీడియోని నేను 2 పార్ట్స్లో డివైడ్ చేస్తున్నా. ఈరోజు ఒకటి అప్లోడ్ చేస్తా, దాని తర్వాత 2 డేస్ తర్వాత ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. సో దట్ ఈ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఏ ఒక్క అప్డేట్ కూడా మీతో మిస్ అవ్వదు. అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీతో మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది స్టాక్స్లో, షేర్ మార్కెట్లో ట్రాప్ అయిపోతూ ఉంటారనమాట. అంటే అలా స్టాక్స్ పైకి వెళ్తుంటుంది, సడన్గా మీరు బై చేసినప్పుడే అది కిందకి వచ్చేస్తుంది. సో అట్లాగే ఎవరైతే సేల్ చేస్తారో, సేల్ చేసిన తర్వాత వెంటనే అది మళ్ళీ టాప్కి వెళ్ళిపోతుంది. సో అలా ఎందుకు అవుతుంది, దాంతో మీరు అలా ట్రాప్ అవ్వకూడదంటే ఏం చేయాలో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఎప్పుడు నా గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వలేదు. సో నా గురించి నేను ఇంట్రొడక్షన్ ఇవ్వాలనుకుంటున్నా. నా పేరు వచ్చేసి రవి అండి. నా పేరు రవి కంబాల. నేను ప్రస్తుతం ఉండేది బెంగళూరులో. మాది వైజాగే, బట్ చాలా ఇయర్స్ నుండి నేను బెంగళూరులో ఉంటున్నా. ఇంతకుముందు నేను ఛత్తీస్గఢ్లో కూడా ఉన్నా. ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నా. ఓకే. నేను వీడియో రికార్డ్ కూడా అక్కడి నుంచే చేస్తున్నా. అండ్ ఇది నా గురించి కొంచెం లైట్గా నా గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అండ్ నేను 2019 నుండి ట్రేడింగ్ చేస్తున్నా. ఇది 2026, అరౌండ్ 7-8 ఇయర్స్ నాకు అయిపోయింది. ఫస్ట్ నేను కూడా నేర్చుకోకుండా బ్లైండ్గా ట్రేడ్ చేసేవాడిని, చాలా లాసెస్ తిన్నా. దాని తర్వాత నేను టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ ఇవన్నీ నేర్చుకుని మరీ ట్రేడింగ్ చేస్తున్నా. స్లోగా నా నా లాసెస్ ఏంటంటే నేను రికవర్ చేసుకున్నాను. ఓకే. సో ఇది నా గురించి నా ఇన్ఫర్మేషన్. అండ్ టైం ఏమాత్రం వేస్ట్ చేయకుండా మనం వాల్యూమ్లోకి వెళ్ళిపోదాం, స్ట్రాటజీలోకి. వాల్యూమ్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, వాల్యూమ్ అంటే ఏంటి. వాల్యూమ్ అంటే ఏం కాదు, వాల్యూమ్ అంటే నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఓకే. ట్రాన్సాక్షన్స్ ఎన్ని అవుతున్నాయో అదే వాల్యూమ్. దీనికి నేను కొంచెం క్లియర్గా చెప్తా. ఫస్ట్ వాల్యూమ్ పై ఉండే ఒక మిత్ ఉంది, ఆ మిత్ని నేను క్లియర్ చేస్తా. ఆ మిత్ ఏంటంటే, ఇక్కడ మీకు రెడ్ క్యాండిల్, తర్వాత ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ కనబడుతున్నాయి. సో చాలామంది ఏమనుకుంటారంటే రెడ్ అంటే బియర్ అని, అండ్ గ్రీన్ అంటే బుల్ అని అనుకుంటారు. ఇది ఒక మిత్ మాత్రమే, అలా ఏం కాదు. రెడ్ అంటే బియర్ అండ్ గ్రీన్ అంటే బుల్ కాదు. ఇది ఆ రోజు క్యాండిల్ పర్ఫార్మెన్స్ మీకు చెప్తుంది. అంటే క్యాండిల్ పైనున్న క్యాండిల్ ఒకవేళ రెడ్ అయితే కింద ఉన్న క్యాండిల్ కూడా రెడ్గానే ఉంటుంది. పైనున్న క్యాండిల్ గ్రీన్ అయితే కింద ఉన్న క్యాండిల్ కూడా గ్రీన్ అయిపోతుంది. దీనిది గ్రీన్ అంటే ఎక్కువ మంది బయర్స్ ఉన్నారని, రెడ్ ఉంటే ఎక్కువ మంది సెల్లర్స్ ఉన్నారని అనుకోకండి. అది మీకు ఎలా తెలుస్తుంది నేను చెప్తా. అంటే బయర్ ఉంటే సెల్లర్ కూడా ఉంటాడు, సెల్లర్ ఉంటే బయర్ కూడా ఉంటారు. సో నేను ఏమనాలనుకుంటున్నానంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ఉంది, పైన కూడా రెడ్ ఉంది. సో ఈరోజు ఉన్నారు సెల్లర్స్. సో సెల్లర్స్ ఉన్నారంటే అట్ ద సేమ్ టైం బయర్స్ కూడా ఉంటారు. ఇంకా క్లియర్గా నీకు చెప్తా. అదేంటంటే, ఇక్కడ నేను కర్జన్ స్క్రోల్ చేసా. టాప్ సైడ్ చూడండి, ఒక నంబర్ కనిపిస్తుంది. నేను ఇక్కడ మార్క్ చేస్తా. ఇదిగోండి, వాల్యూమ్ 82.08 మిలియన్ అని. ఓకే. నేను వేరే కర్సర్ ఎలా మూవ్ చేస్తానో అక్కడ ఆ నంబర్ చేంజ్ అవుతుంది, మీరు బాగా చూడండి. వాల్యూమ్ ఇప్పుడు 51.61 మిలియన్ ఉంది. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ 16 మిలియన్ ఉంది. తర్వాత 18.75 మిలియన్ ఉంది. ఇవన్నీ ఏంటంటే నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ట్రాన్సాక్షన్స్ ఎలా అయితే నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒకరు 1 షేర్ సేల్ చేశాడు. ఎవరో సేల్ చేస్తే బై కూడా చేయాలి కదా. ఇంకొక అతను వచ్చేసి 1 షేర్ బై చేశారనమాట. సో 1 + 1 2 అయిపోతుంది. సో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 2 కాదు, ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 1 అవుతుంది. ఎందుకంటే ఒక బయర్ వచ్చేసి, ఒక సెల్లర్ వచ్చేసి బై చేశారనమాట. సెల్లర్ సేల్ చేశాడు, బయర్ బై చేశాడు. సో ఇక్కడ 1 + 1 2 అవుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 1 గానే
కౌంట్ అవుతుంది. ఇంకో విషయం ఇంకోసారి 1,00,000 షేర్స్ ఎవరో ఒక అతను షేర్ చేశారు. సో 1,00,000 షేర్స్ సేల్ చేస్తే ఎవరో ఒకడు కొనేవాళ్ళు కూడా ఉండాలి కదా! సో ఇంకొకరు వచ్చేసి ఆ 1,00,000 షేర్స్ ఏంటంటే కొనుక్కున్నారు. సో ఇప్పుడు ఏంటైంది 1,00,000 ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అని దీని కౌంటింగ్. సో ఇక్కడ చూడండి 82,000,000 ఉంది కదా! 82.08 మిలియన్ అని. అంటే అన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అన్నమాట. ఓకే. ఈ వాల్యూమ్ ఏంటంటే చెప్తున్నా అంతమంది జనాలు ఏంటంటే దాన్ని సెల్ చేయడానికి ఆ రోజు ఇంట్రెస్టెడ్‌గా అంటే ఉన్నారు. సెల్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు. అన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయి. సో అంతమంది ఏంటంటే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే 34.28 ఉంది. అంటే 82 నుండి ఇక్కడ తగ్గిపోయారన్నమాట. 34.28. ఇంకో విషయం నేనిప్పుడు చూస్తుంది టాటా స్టీల్‌లో అండ్ ఇది 1 డే క్యాండిల్. ఇదేమి బై చేయాలని, సెల్ చేయాలని నేను మీకు సజెషన్ ఇవ్వడం లేదు. ఇది ఓన్లీ ఒక రిఫరెన్స్ కోసమే యూజ్ చేస్తున్నా అంతే. ఓకే. దీన్నేమి నేను చేశాక వీడియో చేశాక బై, సెల్ ఎవరు చేసేయగలరు. అలా ఏమి చేయకండి. నేనేం చెప్పట్లేదు. మీకు నేర్పించడానికి. అండ్ ఈ మిత్‌ని మీకు దూరం చేయడానికి ఇప్పుడు చెప్పా. ఈ రెడ్ అంటే సెల్లర్స్ కాదు. గ్రీన్ అంటే బయర్స్ కాదు. ఇది ఓన్లీ ఆ క్యాండిల్స్ మాత్రమే చూపిస్తుంది. దీన్ని ఎలా ఈజీగా యూజ్ చేస్తానంటే అది మీకు చెప్తాను. మీరు సింపుల్‌గా వాల్యూమ్ సెట్టింగ్స్‌కెళ్ళి దీన్ని ఉంది కదా! ఇది నార్మల్‌గా బ్లాక్‌గా పెట్టేసుకోండి. నేను ఇలా పెడతా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏం కన్‌ఫ్యూజన్ లేదు కదా! ఏం కన్‌ఫ్యూజన్ కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు రెడ్ ఏంటో, గ్రీన్ ఏంటో అసలు మీకేం తెలియడం లేదు. ఈజీగా ఏం కన్‌ఫ్యూజన్ లేకుండా మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ట్రేడింగ్‌లో కొన్ని ఏమైనా నియమాలున్నాయి. ఆ నియమాలేంటంటే వాల్యూమ్ డైవర్జెన్స్ అని అంటారు. ఆ వాల్యూమ్ డైవర్జెన్స్ ఏంటో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. నా రైటింగ్ కొంచెం బ్యాడ్‌గా ఉంటుంది. సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. వాల్యూమ్ డైవర్జెన్స్ గురించి మాట్లాడదాం. వాల్యూమ్ డైవర్జెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ చూడండి. ఏదో ఒక స్టాక్ ఇలా కింద పడిపోతుందనుకోండి. ఇలా. ఓకే. ఏదో ఒక స్టాక్ ఇలా కింద పడుతుంది. అండ్ కింద వాల్యూమ్స్ వచ్చేసి ఇలా కింద పడతాయి. ఫస్ట్ ఆ వాల్యూమ్ డైవర్జెన్స్ ఏంటో అది చెప్తా. సారీ ఫర్ థాట్. ఫస్ట్ ఉండేది ఒక డైవర్జెన్స్ వచ్చేసి పాజిటివ్ కన్ఫర్మేషన్ క్యాండల్. పాజిటివ్ కన్ఫర్మేషన్ డైవర్జెన్స్. ఓకే. పాజిటివ్ కన్ఫర్మేషన్ డైవర్జెన్స్. సెకండ్ వచ్చేసి నెగెటివ్ కన్ఫర్మేషన్ డైవర్జన్. థర్డ్ వచ్చేసి పాజిటివ్ ఫేక్ డైవర్జన్. అండ్ ఫోర్త్ వచ్చేసి నెగెటివ్ ఫేక్ డైవర్జన్. ఏంటివి? ఇన్ని కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక స్టాక్ ఇలా కిందకి పడుతుంది. ఓకే. అట్ ద సేమ్ టైం వాల్యూమ్ కూడా కిందకి ఇలా ఒకటిపై ఒకటి అంటే ఒకటి తర్వాత ఒకటి చిన్నది అంటే వాల్యూమ్స్ అలా వాల్యూమ్ క్యాండిల్ ఏంటంటే చిన్నది అయిపోతుంది. సో ఇక్కడ ఏం మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాల్యూమ్ కూడా ఇలా ప్రైస్ కూడా ఇలా పడిపోతుంది. అట్ ద సేమ్ టైం వాల్యూమ్ క్యాండిల్స్ కూడా చిన్నవి అయిపోతున్నాయి. అంటే ఏంటి? ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఓకే. ఇదేంటంటే స్టాక్స్ పైనుంచి కిందకొస్తుంది. కానీ మీరు చూసుకోవాలి. నేను ఫస్ట్ ఏమన్నానంటే ఈ వాల్యూమ్ క్యాండిల్స్ ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అని చెప్పా. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏంటంటే స్లోగా తగ్గుతున్నాయి. అంటే ఇక్కడ అంతమంది ఇంట్రెస్ట్ చూపించడం లేదు సెల్ చేయడానికి కూడా. ఇది ఓన్లీ ప్రైస్ మాత్రమే పడుతుంది ఇక్కడ. అంటే ఇదొక ఫేక్ క్యాండిల్ అన్నమాట. అంటే ఫేక్ ఫాల్ అన్నమాట ఇది. ఫేక్ ఫాల్ అంటే ఏంటి? నెగెటివ్ ఫేక్ డైవర్జన్ ఇది. ఓకే. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ కిందకి పడిపోతున్నాయో అప్పుడు మీకు ట్రేడ్ చేయకూడదు. దాన్ని అవాయిడ్ చేయాలి. ఓకే. అండ్ ఇంకోటి చూసుకుందాం మనం. ఇలా ప్రైస్ పడుతుంది. అట్ ద సేమ్ టైం వాల్యూమ్ చూసుకుంటే ఇలా పెరిగిపోతుంది. ఓకే. సో ఆ టైం అప్పుడు మీరు ఏం చేసుకోవాలి? ఆ టైం అప్పుడు మీరు చూసుకోవాలి. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి కంటిన్యూస్‌గా ట్రాన్సాక్షన్ పెరుగుతున్నాయి. ప్రైస్ పడుతుంది. ట్రాన్సాక్షన్ పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ నిజంగానే సెల్లర్స్ యాక్టివ్‌గా ఉన్నారు. దీంట్లో ఇక్కడ మీరు సెల్ చేయొచ్చు.
దీంట్లో ఇక్కడ మీరు సెల్ చేయొచ్చు. అంటే ఇది నెగెటివ్ కన్ఫర్మేషన్ డైవర్జన్ ఇది. ఓకే. ఐ హోప్ మీరు నోట్ ప్యాడ్‌లో నోట్ చేసుకుంటారని అనుకుంటున్నా. ఎవరైతే చేయడం లేదో అది మళ్ళీ మీరు ఒకసారి వీడియో చూసి నోట్ చేసుకోండి. ఓకే. ఇదొచ్చేసి నెగెటివ్ కన్ఫర్మేషన్ డైవర్జన్స్ ఇది. అండ్ ఇంకో డైవర్జన్ మనం చూద్దాం. ఆ ఇంకో డైవర్జన్ ఏంటంటే ప్రైస్ ఇలా పైకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైమ్ ప్రైస్ వాల్యూమ్ ఇలా పెరిగిపోతున్నాయి. ఇదేంటిది? ప్రైస్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగానే ఉంటాయి. అంటే ఇక్కడ బయర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది వచ్చేసి పాజిటివ్ కన్ఫర్మేషన్ డైవర్జన్. తర్వాత ప్రైస్ ఇలా పెరిగిపోతుంది. ప్రైస్ వచ్చేసి ఇలా పెరుగుతుంది. కానీ వాల్యూమ్ మాత్రం ఇలా తగ్గిపోతున్నాయి ఇలా. తర్వాత ఒక్కొక్క క్యాండిల్ చిన్నదైపోతుంది. ఇదేంటి? ఇదొచ్చేసి పాజిటివ్ ఫేక్ డైవర్జన్. ఇక్కడ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తగ్గాయి. ఇక్కడ మనము ట్రేడ్‌ని అవాయిడ్ చేయాలి. సింపుల్ లాజిక్ మీకు చెప్తే, ఎక్కడైతే మీకు వాల్యూమ్స్‌లో వాల్యూమ్ క్యాండిల్స్ వచ్చేసి ఇలా ట్రాన్సాక్షన్ పెరుగుతున్నాయో, అక్కడ మీరు ఫస్ట్ నోట్ చేసుకోవాలి ఏంటంటే, అక్కడ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. ప్రైస్ కూడా మనం చూడాలి. ప్రైస్ ఫాలింగ్‌లో ఉందా? లేదా ఎక్కువ మంది బయర్స్ ఉన్నారా? అంటే ఫాల్ కాకుండా ప్రైస్ మీదకెళ్తుందా అని. ఓకే. ఇక్కడ ఒక డిజైన్ ఏస్తా. ఆ డిజైన్ ఏంటంటే ఇలా. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇది పాజిటివ్ అండ్ ఇది నెగెటివ్. ఇది పాజిటివ్ కన్ఫర్మేషన్, ఇది వచ్చేసి నెగెటివ్ కన్ఫర్మేషన్. దీనికి ఒక స్క్రీన్‌షాట్ కూడా తీసుకోండి. ఒకవేళ మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే. ఎప్పుడైతే ప్రైస్ పెరుగుతుందో అట్ ద సేమ్ టైమ్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కూడా పెరుగుతున్నాయో, దీంట్లో మనం బై చెయ్యొచ్చు. ఇది పాజిటివ్ కన్ఫర్మేషన్ డైవర్జన్ ఇది. ఎప్పుడైతే ప్రైస్ పడిపోతుందో అట్ ద సేమ్ టైమ్ వాల్యూమ్ పెరుగుతున్నాయంటే దీంట్లో కూడా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. ఇది నెగెటివ్ కన్ఫర్మేషన్ డైవర్జన్. ఇక్కడ మనం సేల్ చేయొచ్చు. ఇది సింపుల్. నేను ఒక 4 డైవర్జన్స్ గురించి మీకు చెప్పా. అండ్ ఈ వీడియో ఆల్రెడీ 12 మినిట్స్ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తా. మీకు ఎక్కడ కరెక్ట్‌గా దీంట్లో స్ట్రాటజీ యూజ్ చేసుకొని ఎలా మీరు ఏంటంటే ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ దీంట్లో ట్రాప్ ఏమన్నానంటే, ఫస్ట్ ట్రాప్ నుంచి మీరు ఎలా బయటపడొచ్చు, ఎప్పుడైతే ప్రైస్ ఇలా పెరిగిపోతుందో, వాల్యూమ్స్ మీరు చూసుకుంటే ట్రాన్సాక్షన్ తక్కువవుతుందో దాన్ని మీరు అవాయిడ్ చేయండి. ఇదొక ట్రాప్ ఇది. అక్కడ మీకు బై చేయకూడదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైతే ఇలా పడిపోతుంది క్యాండిల్, అండ్ తర్వాత వాల్యూమ్స్ కూడా ఇలా పడిపోతున్నాయో ఇదొక ఫేక్ ట్రాప్. ఇక్కడ మీరు సెల్ చేయకూడదు. సో ఇక్కడ మీరు అవాయిడ్ చేయాలి. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అర్థమైందనుకుంటా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. లైక్ కొడితే నాకు ఒక మోటివేషన్ వస్తుంది. ఆ మోటివేషన్‌తో నేను ఇంకా వీడియోస్ చేయాలని నాకు కూడా మోటివేషన్ వస్తుంది. సో మీ లైక్ మాత్రం నాకు చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ చేయండి. వీడియో నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చిందనుకుంటా. ఇంకా నేను ఇంప్రూవ్ చేయడానికి ఇంకా ట్రై చేస్తా. నెక్స్ట్ వీడియోలో వాల్యూమ్‌లో కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. అది యూజ్ చేసుకొని మీకు ఎలా ట్రేడ్ చేయాలో అది మీకు చెప్తా. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటా. ఉంటానండి మరి అప్పటిదాకా కలుద్దాం. ఓకే. అప్పటిదాకా హ్యాపీ ట్రేడింగ్.